గురుగారు హైదరాబాద్ లో పారిపోయిన వాళ్ళు మన గూడానికి ఎందుకు వస్తారండి? ఊర్పేలు నేను తాగుతున్న ఈ బ్రాంతి బెంగళూరులో తయారైంది అది మన గుడి రాలా, నేను తాగట్లా. అలాగే మన టైం బాగుందనుకో వాళ్ళు కూడా మన గుడి వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. గురుగారు ఏంట్రా ఒక్కసారి అటు చూడండి. ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళనేమో. ఫోన్ కొట్టేయమంటారా? తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు, కంగారు పడుకో, కన్ఫర్మ్ చేసుకో. ఏమండి ఇక్కడ విజయవాడలో దారేటండి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. సార్ ఫోన్ కొట్టేయమంటారా? ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి రోజు ఏ ఫెసిలిటీస్ పోనీ ఉండడానికి ఏదైనా హోటల్ ఉందండి? ఉంటానికి హోటల్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు? నేను చెప్పేది అవుటర్స్ కి. ఏమీ లేవంటున్నారు, మరి సెల్ ఫోన్ ఉంది. నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉంటుంది. దట్ ఈజ్ ఇండియా. నీకు సైకాలజీ తెలుసా? ఇండియన్ తినకుండా బతకగలడు కానీ మాట్లాడకుండా బతకలేడు. మీలాగా బాగా కనిపెట్టారా? కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది. ప్రేమికులు పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకని అంత దోలా? దోల కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను వెళ్ళి ఫోన్ చేయమంటారా? ముందు వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గులు. ఇవన్నీ ఎందుకండి? ఈ రాత్రి ఉండి పొద్దున వెళ్ళిపోవాళ్ళం. మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు, నష్టపెట్టడానికి కాదు. ఉన్నాయన్నీ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందరూ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు, మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్. ఏంటి? ఏం లేదు. ఎరా సునీలు, ఇప్పుడే పంతులు గారిని కలిసేవరా? 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట, మరి మీరు వచ్చేయగలరా? బ్రహ్మాండంగా వచ్చేస్తావరా? మాకు ఇక్కడ బక్కర. ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు? రేపు వస్తున్నావురా? అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. పెళ్ళి అదిరిపోవాలి. అద్దరిపోద్దు, నువ్వు వచ్చే. ఎవరి పెళ్ళండి? మా పెళ్ళే. ఇక మీరు తిరగొచ్చండి. సౌండ్ రాలేదండి? అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్ళి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో, మీరిద్దరూ రావాలి. ఏ ఆగుల్లోనే ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ మేము కలిసింది ఆగుళ్ళలోనే, అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సూపర్ అండి. లోపల మీరు గొల్లెం పెట్టుకోండి, బయట నేను తాళం వేసుకుంటాను. తాళం ఎందుకయ్యా? సేఫ్టీకి. ఓకే, తాళం ఉండే. నేను వేసుకుంటాను. నా మీదే నమ్మకం లేదా? లేదు. షాక్ అవకరా. గురుగారు ఫోన్ చేద్దామా? లేట్ చేస్తారు ఎందుకు? రేటు పెరుగుద్దని. వైను స్కాచ్ ఎన్నేళ్ళు దాస్తే అంత రేటు పెరుగుద్దిరా. మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది, మనకు రేటు పలుకుద్ది. నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఏం చేస్తారో చూసి. తాళం వేసాం కదండి, వాళ్ళు ఏం చేసుకుంటే మనకి ఎందుకు? ప్రేమికులు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పి చంపైపోయిన వాళ్ళు ఈ తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు. అది కాదండి మనం ఏంటగా చెప్పి ఆ గవర్నమెంట్ చేది. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మనువు చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే, గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరైటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు? రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చామండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి. మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానాలు పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లంబోదరల కుమికర అంబా సుతామర వినుత, లంబోదరల కుమికర అంబా సుతామర వినుత, లంబో
క్షమించండి అమ్మా. పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా పెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. ఒరే రాజు, ఆ ఏజ్ లో ఆనందమే వేర్రా. కూర్చోరా. ఏం కావాలి సార్? చల్లగా ఉంటే 2 ఐస్ క్రీమ్లు తీసుకురా. అలాగే సార్. ఒరే, నీకే కాదురా, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది తెలుసా? నీకా? అందరూ చెబితే వైదీశ్వరుడు కోయిల దగ్గర తంబజాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను. అక్కడ జ్యోతిష్కుడు తాళపత్ర గంధాలు తిరిగేసి, బాబు నీ జాతకం చెబుతాను విను అని ఏం చెప్పాడంటే, 400 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర కోట కాపలా కాసే సైనికున్నట్టు నేను. రోజు యువరాణి గారు నా కళ్ళ ముందు నుంచి అలా గుడికి వెళ్ళేవారు. నేను యువరాణి గారిని అలా చూస్తూ ఉండేవాడిని. ఒక రోజు యువరాణి గారు పల్లకి దిగి నా దగ్గరికి వచ్చారు. నాకుండే దడదలాడింది. ఏంటి రోజు నన్ను చూస్తున్నావు అని అడిగారు. ధైర్యం చేసి పోతే పోయిననుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను. ఆవిడ చిరునవ్వు నవ్వింది. అమ్మాయి ఒప్పేసుకుంది అనుకున్నాను, కానీ సరిగ్గా అక్కడే మెలికి పెట్టింది. ఏం పెట్టింది? నువ్వు ఉన్న చోటే 100 రోజులు రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని అలా ఉండు, 100వ రోజునే వచ్చిన అభిప్రాయం చెబుతాను అంది. మీరు అభిప్రాయం చెప్పలే గాని 200 రోజులు ఉంటాను అన్నాను. యువరాణి గారు అలా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. నేను స్టైల్ గా ఒంటి కాలు మీద నుంచున్నాను. 24 గంటల గడవక ముందే 2వ కాలు భూ కట్టేసింది. 10వ రోజున నాలిక పిడతగట్టుకుపోయింది. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 30వ రోజున కీళ్ళన్నీ పట్లు వదిలేసినాయి. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 60వ రోజున గడ్డం భూ కంటింది, ముఖం పీక్కుపోయింది. యువరాణి మాత్రం ఎప్పట్లాగే నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 80వ రోజున కళ్ళు మసకబారిపోయింది. కళ్ళు ఎదురుగుండా యువరాణి వెళ్తుందో యువరాజు వెళ్తున్నాడో గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది. 90వ రోజున చస్తానో బతుకుతానో తెలీదు, గుండె చప్పుల్లో మార్పు వచ్చింది. 99వ రోజే జరిగింది. ఏం జరిగింది? అక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావరా? నాకేం తెలుసురా, అదే విషయం నేను జ్యోతిష్కుని అడిగాను. ఆయన తాళపత్ర గ్రంథాన్ని బోర్ల అయ్యే చూసి తొక్కలో ప్రేమ కోసం 99 రోజులు ఇక్కడ ఉండాలా అన్న జ్ఞానోదయం కలిగి లెక్కి వెళ్ళిపోయానంట. నీ ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ. సర్లేరా, నువ్వు అమర ప్రేమికుడివి. ఇంతకీ నీ ప్రియురాల్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు? ధను. ఏంటి? ధను. నమస్కారం స్వామి. సర్వవాంఛా ప్రాప్తిరస్తు. అమ్మని నిన్న రాత్రి తపస్సమాధిలో భగవంతుడితో నీ విషయమై చర్చించుతుంది. తన సృష్టిలో ఏది నిరుపయోగంగా ఉండరాదని నాతో తెలిపారు. తని చీమ నుంచి గున్న ఏనుగు వరకు, పసి పాప నుంచి పండు ముసలి వరకు అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఉంది ఉంది అని నాతో నొక్కి ముడిగారు. అంటే స్వామి, అంటే మానవ జీవితం వృధా కావడం విషాదకరమని నాతో వక్రానించారు. అందులో నిండు వయస్సులు పండు వెన్నెలలో ఉండవలసిన జీవితాలు ఎండిన మోడుల్లా ఉండడం మరింత విషాదకరమని తనే దుఃఖించారు. బాల, నీ మనసులో వాంఛలున్నాయి, నీలో పరిపూర్ణమైన స్త్రీత్వం ఉంది. అది పైకి పొంగుతోంది, అవునా? నువ్వు బ్రతుకును మదించాలి, వయసును మంత్రించాలి, సౌఖ్యాన్ని చవిచూడాలి, ప్రకృతికి న్యాయం చేకూర్చాలి. నిర్భయమా? పుంజిబాయ లచ్చమ్మది
ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? అర్థం కాదే నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పీకల దగ్గర తిన్నా ఎవడన్నా చూస్తే అవుతాడు అటో ఎత్తాడు నవ్వుతాడా? కవులు చెప్పమని చెప్తాడు పెద్ద పెద్ద కవులు అయ్యారు మళ్ళీ తెప్పించాడు బాబోయ్, మళ్ళీ తెప్పించాడు బాబోయ్, నమ్మడు. తాగాలేదు నీ మా పోటలేదు. అన్ని బండ్లు సర్దారా? తీసుకోండి. ఈ బస్తా వేసింది ఎవరు? ఎవరు మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమైందండి? నేను యూరియా బస్తా వేయమంటే డిఏపి బస్తా వేసావే. ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. వెళ్ళిలే. ఉంగో వెళ్ళిలే బ్రో. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లు నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? తీరుతే ఏంటి సోరమత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీదకి మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కావచ్చు దిగుద్ది. మళ్ళీ తీరింది. నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదిలేత్తా వదులు. ఏంటత్తా నువ్వు, ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాళ్ళడతా నీకు ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడైతే మీ ఆమె చూపించాలా? ఎంత బాగా చెప్పారా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటాడంటే మరి అయిపోయాడు. అమ్మాయి చేసుకుంటా. నువ్వేట్రా చేసుకునేది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెట్టిస్తావా? ఎప్పుడు నేట్రా? ఇదేనా ఇల్లు? అవును ఇదే. చాలా బాగుంది. మీకు వాడి జాతకం కావాలి అంతే కదా? అవును. ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఇట్లాంటి ఎన్ని చూశాను, ఈడొక లెక్క నాకు. నీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, కానీ మలేషియాలో లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ మిస్టర్. కమాన్ డీటెయిల్స్ చెప్పు, నోట్ చేసుకుంటాను. ఏంటి కంటి చూపుతో చంపేస్తావా? లాస్ట్ 10 yearsగా ఇక్కడే ఉంటున్నాను. బేస్మెంట్ స్ట్రాంగ్. అసలు ఇన్సూరెన్స్ వల్ల లాభాలు తెలుసా నీకు? నువ్వు బతుకుంటే బోనస్తో వస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఇలాంటి బారు ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకోవచ్చు. ఓపికంటే రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు. కొంపతీసి నువ్వు పోయావనుకో, నీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడుకుని ఉంటారు. ఇవి ఇన్సూరెన్స్ వాళ్ళ ఫెసిలిటీస్. ఇప్పుడు చెప్పు. నోరు విప్పి డీటెయిల్స్ చెప్పకపోతే సింగిల్ ఫోన్ కాల్ బెటాలియన్ పోలీసులు దిగుతారు. నిన్ను కొళ్ళ పొడిచి మలేషియా బార్డర్ అవతల పడేస్తారు. ఇక్కడ పెన్నం కూడా బెటరు, ఆలోచించుకో. అలా దారికి. నీకు ఇన్సూరెన్స్ ఉందా? వై నాట్? 50 లక్షలకి. పెళ్ళాం పిల్లలు ఉన్నారా? 2 పెళ్ళాలు, బట్ నో చైల్డ్. నన్ను వాళ్ళిద్దరూ తండ్రిని చేయాలని రేయింబౌళ్ళు కృషి చేస్తున్నారు. సో తొందరలో వాళ్ళ కోరిక తీరొచ్చు. నువ్వు పోతే ఆ డబ్బు ఎవరికి వస్తుంది? సింపుల్, నన్ను తండ్రిని చేసిన పెళ్ళానికే. సో గాడ్ బ్లెస్ సార్. அடேங்கப்பா ரொம்ப சின்சியர் ஹார்ட் ஒர்க்கர். நீ அர்சன்டன் செப்திவா அதுக்கு தான் காலிலோ டமால வந்துட்டார். దీనికి లోపల జరిగిన మ్యాటర్ తెలియక. అయ్యో మెదువా. అమ్మా జాతకం తెలిసిందా? తెలిసింది, కానీ అతంది కాదు, నాది. ఏం తెలిసింది? ఇండియాలోనైనా మలేషియాలోనైనా ఆ దెబ్బలో తేడా ఉండదని. అంత దెబ్బ కొట్టాడా? అబ్బే అది అరదెబ్బే. ఇప్పుడు ఎలా? నేను దెబ్బ తిన్నా, శత్రువును మాత్రం వదలను. ఇది మీకు మాత్రమే సాధ్యం, మీరు మాత్రమే చేయగలరు. ఎంత టైం పడుతుంది? మహా అంటే 1 నిమిషం. మీరు మెట్లెక్కి గదిలోకి వెళ్ళటమే ఆలస్యం, ఇంకా దిగటం ఉండదు. ఎందుకని? ఆ మర్యాదలన్నీ ఆయనే చూసుకుంటారు. మీరు వెళ్ళండి, ఆయనే పంపిస్తారు. అమ్మా, గుమ్మం కేసి చూడొద్దు, పైన గాలిలో చూడండి.
అయిపోయింది. ఏంటైపోయింది? శత్రువుని వదలను అని పెద్ద డైలాగ్ కొట్టావు. ఇప్పుడు మాత్రం వదిలేనా? వీడే నా శత్రువు. ఆ, మా వీధిలో ఈడితో గ్యాంగు, నాదో గ్యాంగు. నేను దెబ్బలు తిన్నానని తెలిస్తే మా గ్యాంగ్ బ్యాడ్ నేమ్. ఇప్పుడు 2 గ్యాంగులకి ఈక్వల్ స్కోర్. నాదన్న ఫస్ట్ ఎయిడ్, ఈడు ఏకంగా ఆసుపత్రి. అమ్మా అరివి కట్ట ముందు. అయ్యో నన్ను పిలవచ్చుగా, మీరు రావడం. తప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు, కానీ నువ్వు స్పెషల్. నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగటం మంచిది కాదంటారు. ఇక పొగండి. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, ప్రధాంగాలు. నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. ఎక్కడ క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్గా ఇవ్వు, రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. పిక్చర్ అలుపుకోపోతుంది. డోంట్ వరీ, పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. మీ ఇంటి మీద టీవీ పందిరి టీకేశారు. వాట్? ఏమిటా అసలు? ఎవరయ్యా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరనే అంటారు. మరి సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది. వెరసి 3,500 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే. కట్టేస్తే మాకే కర్మ ఏంటండి? మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్, కట్టలేను టీవీ పీక్కు పని చెప్పారండి. పీక్కు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఎస్, ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే, నిన్ను కాదు, చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి. నడి మంత్రపు సిరి అని తప్పు 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిర వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాం. సరే. నువ్వు అలా మాట్లాడడం తప్పే. ఇప్పుడు వెళ్ళి సారీ చెప్దాం. హాయ్ ప్రీతి. నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడను. ఊరికే టెన్షన్ పడకే, మేము ఒక ఐడియాతోనే వచ్చాం. నీ ఫీలింగ్సే తనకే ఉంటే అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలి షాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు. అది కనుక టీవీలో చూస్తే నేను వెతుక్కుంటూ అతనే వచ్చేస్తాడు. ఈ ఐడియా వర్కౌట్ అవ్వదే. ఎందుకంటే మా అమ్మ మా ఫాదర్ నైనా వదిలేస్తుంది గానీ కాంపేరింగ్ వదలనే వదలదు. ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మీ అమ్మకి ఏమంటే ఇష్టం? పక్కింటి అంకుల్ అంటే ఇష్టం. అది మీ అమ్మకి. మా అమ్మ ఎప్పుడూ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పటికే తను స్వీట్ 16 అని అనుకుంటుంది. సూపర్ ఐడియా. పోయిన నెల మీ వదిలి కూడా లావు తగ్గించి మిసెస్ ఆంధ్ర కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది. పాపం ఆవిడ లావు తగ్గే లోపు కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు అందులో మీ అమ్మ నిరికిద్దామా? ఎలాగే? సెల్ ఫోన్ తీసుకో. ఇదిగో. ఐ యామ్
అయ్యారండి. వాట్? మీరు మిస్సెస్ ఆంధ్ర కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి. నేను మిస్సెస్ ఇండియాగా ఎదురు చూస్తున్నాను. ఓకే, ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మిస్సెస్ ఇండియా అనే చెప్తానులేండి. 8 o'clock కల్లా సెలక్షన్ స్టార్ట్ అవుతాయి. మీరు 7 o'clock కల్లా డాన్స్ హాయ్. నేను 6:30కే ఉంటాను. బాయ్ బాయ్. నన్ను మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ కి రమ్మని పిలుస్తున్నారు. సెలక్షన్ ఎప్పుడు ఆంటీ? రేపా? లేదమ్మా, ఇప్పుడే వెళ్ళాలి. కానీ నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది. నేను కానీ వెళ్ళకపోతే నాలాంటి అందమైన కాంపేర్ దొరకడం కష్టం కదా. ఆంటీ, మీకంటే 10% తక్కువే అయినా ప్రీతి కూడా అందంగానే ఉంటుంది. తనని పంపించచ్చుగా. నో నో నో, నా వల్ల కాదు. నాకు కెమెరా అంటే భయం. ఓ నో, నువ్వు నా కూతురువి. కెమెరా అంటే భయపడొచ్చమ్మా? ఎంత షేమ్. మీరు షేమ్ అయితే నేను తట్టుకోలేను మమ్మీ. సరే, ఒక్క రోజుకి అడ్జస్ట్ అవుతానులే. థ్యాంక్ యూ డార్లింగ్. బాయ్. ఆంటీ, మీరు తినండి. మీరు ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు. మనం ఫస్ట్ టైం టీవీలో కనబడబోతున్నామే. నీ దగ్గర ఏదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వవే. ఇంతకు ముందు తీసుకెళ్లిన వాటిలో ఒకటి తిరిగి ఐడియా ఇచ్చాను చూడు, అది నా తప్పే. ఇది